హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బాస్ ఒక విచిత్రమైన నాటకం ఆడుతున్నాడు. ఆ నాటకం పేరు ఆపరేషన్ నిఖిల్. సోలో బాయ్ ఏకవీర కెమెరాల ముందెళ్ళి గోడు గోడున ఏడుస్తున్నాడు, నేను సోలో అని. నబీల్ ఆ, గౌతమ్ నిజస్వరూపాన్ని బయట పెడుతున్నాడని నబీల్ మీద కోపంతో రగిలిపోతున్నాడు ఏకవీర సోలో బాయ్. ఇక్కడ నేను ఎవరి క్యారెక్టర్స్ను ఎండాస్ చేయడం లేదండి. జస్ట్ ఆ సినారియోస్లో వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉన్నాయి అనేది మాత్రమే మీ ముందుకు తెస్తాను. దాన్ని బట్టి మీరే మీ ఒపీనియన్స్ ఫామ్ చేసుకోండి. మన గొర్రెల మంద నైట్ అర్ధరాత్రి ముచ్చట్లు అది ఇది అని రకరకాల వీడియోలు పెడుతున్నారు. కానీ కొన్ని విషయాలను చాలా కంఫర్టబుల్గా స్కిప్ చేసేస్తూ ఉన్నారు కావాలని. ఆపరేషన్ నిఖిల్ ఎందుకు, ఏమిటి, ఎలా అనేదానికి ఒక 2 ప్రూఫ్స్ మీ ముందు పెడతాను. ఈ వారం జరిగిన నామినేషన్స్లో ప్రేరణకు 4 నామినేషన్స్ వచ్చాయి, యష్మికి 4 నామినేషన్స్ వచ్చాయి, నిఖిల్కు 3 నామినేషన్స్ వచ్చాయి. పృథ్వీకి ఒక నామినేషన్ ఉంది, కానీ అది బేబెక్క ప్యూర్గా తన పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకోవడానికో లేకపోతే తన పర్సనల్ రీజన్స్తోనో వేసిన నామినేషన్ కాబట్టి దాంట్లో గ్రూప్ గేమ్ అనే ప్రస్తావన లేదు. కానీ ప్రేరణకు వేసిన 4 నామినేషన్స్లో, యష్మికి వేసిన 4 నామినేషన్స్లో, నిఖిల్కి వేసిన 3 నామినేషన్స్, వీటన్నిటిలో కూడా గ్రూప్ గేమ్ అనే దాని ప్రస్తావన ఉంటుంది. ఈ గ్రూప్కు లీడర్ ఎవరు? ఎవరైతే గ్రూప్ గేమ్ అనేది పోర్ట్రే చేయాలని ట్రై చేస్తున్నారో, గ్రూప్ గేమ్ అనేది ఎవిడెంట్, అది గ్రూప్ గేమ్ జరుగుతూ ఉంది, దానికి లీడర్ ఎవరు? నిఖిల్. సో గ్రూప్ గేమ్ అనగానే అది ఎవరికి అప్లై అవుతుంది? ఫస్ట్ ఇమ్మీడియట్గా నిఖిల్కి అప్లై అవుతుంది. యష్మిని నామినేట్ చేసిన వాళ్ళంతా యష్మి నిఖిల్ మధ్య ఉన్న రిలేషన్నే ఎక్కువగా హైలైట్ చేస్తూ వెళ్ళారు. అంటే యష్మి భుజాల మీద తుపాకీ పెట్టి నిఖిల్ను ఏం చేశారు వాళ్ళు. అంటే ప్రేరణ 4, యష్మి 4, నిఖిల్ 3, మొత్తం 11 నామినేషన్స్ నిఖిల్కే పడ్డట్టు ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది. అంటే ఆ మొత్తం అన్ని నామినేషన్స్లోనూ నిఖిల్ ఉన్నాడు. కామన్ ఫ్యాక్టర్ నిఖిల్ అక్కడ. ఇక ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీస్ అందరూ వచ్చి హింట్స్ ఇచ్చారు. హింట్స్ ఇచ్చిన విషయాన్ని ఎపిసోడ్లో సబ్ టైటిల్స్ వేసి మరీ చూపించాడు బిగ్ బాస్. నాన్ స్టాప్ ఓటీటీ ఎంతమంది చూసారో తెలియదు. నాన్ స్టాప్ ఓటీటీలో రియల్ లైవ్ వచ్చేది. అక్కడ వాళ్ళు చూపించకూడదు అనుకున్నవి కూడా, అంటే చూపించడానికి ఇష్టపడనివి కూడా కొన్ని వచ్చేసేవి. కంటెస్టెంట్స్ మాట్లాడే బూతులతో సహా, కంటెస్టెంట్స్ బిగ్ బాస్ అక్కడ ఏం జరిగింది అనేవి చెప్పడంతో సహా అన్నీ ఓటీటీలో వచ్చేసాయి. ఎగ్జాంపుల్, బాబా భాస్కర్ హరియానా స్టవ్ మీద పడి, హరియానా డ్యాన్స్ చేస్తూ స్టవ్ మీద పడుతుంది, దాని గురించి నాగన్న బాబా భాస్కర్ను బ్లేమ్ చేస్తారు హోస్ట్ ఎపిసోడ్లో. అక్కడ బాబా భాస్కర్ హోస్ట్ ఎపిసోడ్ అయిపోయాక చూపించిన లైవ్లో స్మోకింగ్ జోన్లో కూర్చొని సిగరెట్ తాగుతూ చెప్పిన మాటలు చాలా క్లియర్గా బిగ్ బాస్ టీం అతన్ని పిలిచి ఫోర్స్ చేశారు, నువ్వు ఒప్పుకో అని. బిగ్ బాస్ టీంకు అతనికి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత యాంకర్ శివ, అనిల్ రాథోడ్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద గొడవ జరిగింది. బూతులు వినపడ్డాయి, చాలా గట్టిగా బూతులు వినపడ్డాయి. అంటే వీళ్ళు ఎక్కడో పర్సనల్గా ఒక రూమ్లోకి ఆయన పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడి ఆ బ్లేమ్ నువ్వు తీసుకోవాలి అంటే దానికి బాబా భాస్కర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అక్కడ వాళ్ళ మధ్యలో చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లో బాబా భాస్కర్ వాళ్ళను అమ్మ బూతులు తిట్టాడంట. ఈ విషయాలన్నీ లైవ్లో మనకు వచ్చేసేవి. బాబా భాస్కర్ బీబీ టీం మధ్య జరిగింది మాత్రం లైవ్లో వేయలేదు, ఆ కెమెరాను వాళ్ళు ఆఫ్ చేశారు అప్పుడు. కానీ అక్కడ జరిగిన విషయాన్ని, వీళ్ళు మాట్లాడుకున్న విషయాన్ని కట్ చేయలేకపోయారు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా లైవ్ వచ్చేసింది, పొరపాటున కెమెరాలు అటే ఫోకస్ అయ్యాయి ఆ రోజు. అక్కడ వాళ్ళు అది మాట్లాడతారనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. వేరే ఏదో అది ఇది మాట్లాడుకుంటూ ఈ విషయంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ విషయంలో వాళ్ళు అనుకోకుండా రివీల్ చేసేసారు జరిగింది ఏంటి అని. అక్కడ అఖిల్ మదర్ రావడము, అఖిల్ మదర్ వచ్చి బిందు గురించి అఖిల్ మదర్ మాట్లాడడము అఖిల్తో, ఇవన్నీ కనపడేవి పొరపాటున. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టగానే అక్కడి నుంచి కెమెరాలు వేరే సైడ్కు మూవ్ చేసేసేవాళ్ళు. అంటే వేరే ఎక్కడో కూర్చుని వేరే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూపించేవాళ్ళు. ఇది ఫ్యామిలీ వీక్లో. అంటే ఫ్యామిలీ వీక్ వచ్చి అక్కడ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్తో
ఆ షో గురించి ఎలా ఉండాలి అని బయట విషయాలు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి మనకు చూపించడానికి ఇష్టపడలేదు. ఏది యాజ్ ఇట్ ఈస్‌గా డైరెక్ట్ లైవ్ చూపిస్తూ ఉన్నప్పుడు కూడా. వాళ్ళ మాటలన్నీ అయిపోయి మళ్ళీ వాళ్ళు బయటకొచ్చాక ఏ డైనింగ్ టేబుల్ దగ్గరో లేకపోతే వేరే ఏవో రూమ్స్ ఉండేవి అప్పుడు. మోజో రూమ్ అది ఇది అని ఉండేవనుకుంటా. ఆ రూమ్‌కొచ్చి మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ కెమెరాస్‌ను వాళ్ళ మీద పెట్టేవాళ్ళు. మిగతా టైంలో అంటే వాళ్ళు ఏమన్నా హింట్స్ ఇస్తున్నప్పుడు గానీ, 'బిగ్ బాస్' షో గురించి, బయట విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ విషయాలు మనకు చూపించడానికి ఇష్టపడేవాళ్ళు కాదు 'బిగ్ బాస్' టీమ్. నాన్ స్టాప్ ఓటీటీ తర్వాత అది అలాగే లైవ్ అనేది కంటిన్యూ అయింది కానీ, అది యాక్చువల్‌గా లైవ్ కాదు. ఇప్పుడొస్తున్న డిఫర్డ్ లైవ్ తర్వాత నుంచి. డిఫర్డ్ లైవ్ అంటే నిన్న జరిగింది ఈరోజు మనకు చూపిస్తారు. దాన్ని డిఫర్డ్ లైవ్ అంటారు. నిన్న జరిగిన ఫీడ్‌నంతా వాళ్ళు మానిటర్ చేసి, దాంట్లో ఎడిట్ చేసి, ఏ ఏ యాంగిల్స్, ఏ ఏ కెమెరాల్లో, ఏ ఏ కన్వర్జేషన్స్ మనకు ఎంతవరకు చూపించాలనుకుంటున్నారో అంతవరకు మాత్రమే చూపించేవాళ్ళు. ఆ తర్వాత జరిగిన ఈ నా సీజన్స్‌లో ఈ డిఫర్డ్ లైవ్ ఉన్నా కూడా కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు మనకి ఎప్పుడు వాళ్ళు బయట విషయాలు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు చూపించేవాళ్ళు కాదు. ఎపిసోడ్‌లో అసలు టెలికాస్ట్ చేసేవాళ్ళు కాదు. నోట్ దిస్ పాయింట్. డిఫర్డ్ లైవ్‌లో కూడా మనకు చూపించేవాళ్ళు కాదు. ఎపిసోడ్‌లో అయితే అసలు టెలికాస్ట్ చేసే ప్రస్తావనే లేదు. మరి ఈసారి మాత్రం ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ మనకు అర్థం కాని భాషలో, మనకు అంటే తెలుగు వాళ్ళకి అర్థం కాని కన్నడ భాషలో మాట్లాడుతున్నా కూడా వాళ్ళు సబ్‌టైటిల్స్ ఏసి మరి మనకు ఎపిసోడ్‌లో వేసి మరి దాన్ని మనకు అర్థమయ్యేలా చూపించడానికి ప్రయత్నించారు. మళ్ళీ నోట్ దిస్ పాయింట్. సంప్రదాయానికి విరుద్ధంగా. వాళ్ళు ఏదైతే రూల్ ఫాలో అవుతున్నారో కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ బయట జరిగే విషయాల గురించి, బయట విషయాల గురించి మాట్లాడితే దాన్ని మనకు చూపియకూడదనే ఒక కష్టం ఏదైతే రూల్ ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో, ఆ రూల్‌ను వాళ్ళే బ్రేక్ చేసి మరి దాన్ని ఎపిసోడ్‌లో వేసి మరి లైవ్ అయితే అందరూ చూస్తారో చూడరో, ఎపిసోడ్‌లో వేస్తే టీవీ ఆడియన్స్ కూడా చూస్తారు. టీవీ ఆడియన్స్‌కి మరి కన్నడ అర్థం కాదు కదా! కాబట్టి తెలుగులో సబ్‌టైటిల్స్ ఏసి మరి ఎపిసోడ్‌లో చూపించారు అదే పనిగా. ఎందుకు? ఇలా చూపించడం వెనుక ఉద్దేశ్యం ఏమై ఉండొచ్చు? నిఖిల్ వాళ్ళ మదర్ నిఖిల్‌తో మాట్లాడిన మాటలను మనకు వాళ్ళు ఏదైతే చూపించాలనుకున్నారో అది మాత్రం సబ్‌టైటిల్స్ ఏసి మరి లైవ్‌లో వితౌట్ టైటిల్స్, ఎపిసోడ్‌లో విత్ సబ్‌టైటిల్స్ మనకు చూపించారు. అక్కడ ఆవిడ కన్నడలో ఎపిసోడ్ మీరు మళ్ళీ ఒకసారి గమనించండి. ఎపిసోడ్‌లో ఆవిడ గానీ, లేదా పృథ్వీ గానీ, లేదా మన నిఖిల్ గానీ, వీళ్ళు కన్నడలో వేరే వేరే టైంలో వేరే వేరే సెంటెన్సులు కూడా మాట్లాడారు. కానీ వాటికి సబ్‌టైటిల్స్ లేవు. దీన్ని కూడా గమనించండి. అగైన్ నోట్ దిస్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ లోపలికొచ్చేటప్పుడు కందా ఎల్లిదియా అన్నారు. కంద అంటే మన తెలుగులో కన్న, చిన్న, బుజ్జి ఇలా అనమాట. అంటే కన్నా ఎక్కడున్నావు? ఎల్లిదియా అంటే ఎక్కడున్నావు? ఇది తెలుగు వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. సబ్‌టైటిల్స్ ఉన్నాయా? లేవు. తర్వాత పృథ్వీ వాళ్ళ మదర్‌తో నిఖిల్ వాళ్ళ మదర్‌తో యావాగ్ బందిద్రా అంటాడు. అంటే ఎప్పుడొచ్చారు అని. దీనికి ఇది మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. సబ్‌టైటిల్స్ ఉన్నాయా? లేవు. తర్వాత మళ్ళీ కాసేపు ఆగి మాట్లాడుతూ పృథ్వీనే అంకుల్ బర్లిల్వా అంటాడు. అంటే అంకుల్ రాలేదా అని. దీనికి ఇది మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. దీనికి సబ్‌టైటిల్స్ ఉన్నాయా? లేవు. ఆ తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్‌ను కౌగిలించుకుని ఏడ్చేటప్పుడు నిఖిల్ ఒక మాట అంటాడు. నా అత్రే చెన్నై కాన్సల్లా అంటాడు. అంటే నేను ఏడిస్తే సరిగ్గా బాగా కనపడను, బాగా కనిపించను అని అన్నాడు. దీనికి సబ్‌టైటిల్స్ ఉన్నాయా? లేవు. ఇది మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. కానీ ఇవన్నీ మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు అని 'బిగ్ బాస్' ఎందుకు అనుకున్నాడు? ఎందుకంటే దీంట్లో 'బిగ్ బాస్' మనకు కన్వే చేయాలనుకుంటున్న మెసేజ్ ఏమీ లేదు. ఇది మనకు సబ్‌టైటిల్స్ ఏసినా, ఏయకపోయినా, మనకు అర్థమైనా, అర్థం కాకపోయినా 'బిగ్ బాస్'కి వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. ఇప్పుడు వాళ్ళ మదర్, నిఖిల్ మధ్య జరిగిన కాన్వర్జేషన్‌ను యాక్చువల్‌గా లిటరల్‌గా కన్నడ నుంచి తెలుగులోకి మారిస్తే ఏమవుతుంది అనేది ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఆవిడ జీ, జీ అంటే గౌతమ్. గౌతమ్‌తో ఎలా ఉండాలో చెప్తున్నారు. "ఒడదాటెకి ಹೋಗ್ಬೇಡ." ఒడదాటే అంటే ఏంటంటే కన్నడలో కొట్లాట. కొట్లాట అంటే అర్థం ఏంటంటే జగడ
అనే ఒక మాట ఉంది, హొడదాటే అనే ఒక మాట ఉంది. హొడదాటే అంటే చేతులు కలిసి కొట్లాడుకుంటే దాన్ని హొడదాటే అంటారు. మాటలతో ఎవరన్నా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ అరుచుకుంటూ ఉంటే దాన్ని జగడ అంటారు. అంటే అతనితో కొట్లాడొద్దు. డిఫెన్స్ ಮಾಡಬೇಡ అన్నారు. అంటే డిఫెన్స్ కూడా చేసుకోవద్దు అన్నారు. నామినేషన్ ಮಾಡಬೇಡ, నామినేషన్ కూడా చేయొద్దు అతన్ని. ఇంకా ఏమీ చేయకుండా ఎందుకు ఉండడం? ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాయని చెప్తే సరిపోయేది కదా. ఎంత లాజిక్లెస్గా, ఎంత మీనింగ్లెస్గా, ఎంత సెన్స్లెస్గా ఉన్నాయి ఈ సెంటెన్సెస్. ఈ మాటల మీనింగు ఎంత మీనింగ్లెస్గా ఉంది అసలు. ఎవరన్నా ఎవరన్నా ఒక వ్యక్తి తన శ్రేయోభిలాషికి డైరెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఆడాలి అనేటప్పుడు ఇలా చెప్తారా? అతనితో నువ్వు కొట్లాడొద్దు, అతను కొట్లాటకు వచ్చినా నువ్వు డిఫెన్స్ కూడా చేసుకోవద్దు, అతన్ని నామినేషన్ కూడా చేయొద్దు, డిఫెన్స్ కూడా చేసుకోవద్దు అంటున్నారు పైగా. అంటే నిఖిల్ను ఆడమనా, ఆడకుండా సైలెంట్గా కూర్చోమనా? ఇలాంటి సజెషన్స్ ఎవరైనా బుర్రున్నోళ్ళు ఎవరైనా ఇస్తారా అసలు? ఇంకా ఆ తర్వాత వైని స్వల్ప కంట్రోల్ మాడు. వై యష్మిని కొంచెం కంట్రోల్ చేయి. యష్మిని ఇతను కంట్రోల్ చేయడం ఏంటి అసలు? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏం మీనింగ్ కన్వే చేస్తూ ఉన్నారు జనాలకు? తర్వాత ప్రేరణ విషయంలో మాట్లాడింది లాంగ్వేజ్ చాలా డిగ్రేడింగ్ లాంగ్వేజ్. అది ఒక స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు అదు, అవಳು, అవరు అని 3 రకాలుగా సంబోధిస్తారు. అదు అంటే అది అని అర్థం, అవಳು అంటే ఆమె అని అర్థం, అవరు అంటే ఆవిడ గారు అని అర్థం. అంటే అల్టిమేట్ రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు వారు అని మనం అంటాం కదా, అలా అనమాట అవరు అంటే. ಪಿ ಇಂದ ಸ್ವಲ್ಪ ದೂರ ಇರು, ಸರಿ ಇಲ್ಲ ಅದು. ಡೀಪ್ ಆಗಿ ಓವರ್ ಆಗಿ ಒಂಥರ ఓవర్ ఆగి తగులుతే అదు. అదు అంటే అది అని అర్థం. పి నుంచి కొంచెం దూరంగా ఉండు. సరి ఇల్ల అదు అంటే సరికాదు, సరిగ్గా లేదు అది. అది కొంచెం డీప్గా ఒక ఒక రకంగా ఓవర్గా తీసుకుంటుంది అది. మళ్ళీ ప్రేరణ ఫ్యామిలీ కానీ, ప్రేరణ ఆ ఫ్యాన్స్ కానీ ప్రేరణను అది అది అని సంబోధించి ఆవిడ మాట్లాడడం విన్నాక కన్నడ వచ్చి ఉంటే, కన్నడ అర్థమైతే ఏ రకంగా ఫీల్ అవుతారు వాళ్ళు? ఆవిడ సరిగ్గా మాట్లాడారా అంటే ఆవిడ చాలా ఇండీసెంట్గా మాట్లాడారు, ఆవిడ సెన్స్లెస్గా మాట్లాడారు. కానీ ఈ సజెషన్స్ ఆవిడ ఇచ్చినవా లేకపోతే బిగ్ బాస్ ఇచ్చినవా? ఆవిడ లోపలికి వచ్చే ముందు బిగ్ బాస్ టీం ఆవిడకి ఏమన్నా కౌన్సిలింగ్ ఇచ్చారా? ఏమైనా డైరెక్షన్స్, సజెషన్స్ ఇచ్చారా? ఇస్తారా అంటే ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. లోపల ఉన్న కంటెస్టెంట్ బాబా భాస్కర్కే సజెషన్స్ ఇచ్చినప్పుడు అదే బాబా భాస్కర్ ఓటీటీలో ఇంకో చోట రివీల్ చేసిన ఇంకొక మాట ఏంటంటే, ఆయనకప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది ఆ సీజన్లో. ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ను నటరాజ్ మాస్టర్కు వాడమని బలవంతం చేశారు, చాలా ఫోర్స్ చేశారంట. ఆ విషయంలో కూడా చాలా పెద్ద గొడవ జరిగిందంట బాబా భాస్కర్కు, బిగ్ బాస్ టీంకు. మన ఏకవీరాకు అశ్వత్థామ స్క్రిప్ట్ ఇచ్చి పంపించారా లేదా లోపలికి? సో బిగ్ బాస్ టీం అనేది వాళ్ళ ఇన్వాల్వ్మెంటు కంటెస్టెంట్స్తో ఉంటుంది అనే దానికి ఎవిడెన్స్లు ఉన్నాయి మన దగ్గర. ఓటీటీలో బాబా భాస్కర్తో జరిగిన 2 ఇన్సిడెంట్లు, ఆ తర్వాత సీజన్ 7లో మన ఏకవీరాకు అశ్వత్థామ స్క్రిప్ట్ ఇచ్చి పంపించడం, ఇవన్నీ మనం చూసేసాం. సో ఎవిడెన్స్లు అయితే ఉన్నాయి. సీజన్ 4 తర్వాత అఖిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట, అతను సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు ఎవరెవరి లెటర్సు షెడ్డర్లో వేయాలి, ఎవరెవరి లెటర్లు కన్వేయర్ ద్వారా హౌస్లోకి పంపించాలి అనే విషయంలో అతనికి సజెషన్స్ వచ్చాయి అని చెప్పి అఖిల్ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. ఇప్పుడు వీళ్ళు నామినేషన్స్కి వచ్చారు. ఈ నామినేషన్స్ అంటే ఎక్స్ కంటెస్టెంట్ల ద్వారా నామినేషన్స్ జరగడం కానీ, ఎక్స్ కంటెస్టెంట్స్ ఇలా హౌస్లోకి రావడం కానీ, అంటే సీజన్ 4లో మెహబూబ్ వచ్చి స్కామ్ చేయడం, ఇవన్నీ చూసాం కదా. ఆ తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ మెంబర్స్తో మింగిల్ అవ్వడం, ఇవన్నీ మనం చూసాము. అయితే తమిళ్ బిగ్ బాస్లో బిఫోర్ లాస్ట్ సీజన్ దాంట్లో అజీమ్ అని విన్నారు. ఆ సీజన్లో లాస్ట్ వీక్లో 5 6 మాత్రమే మిగిలి ఉంటారు కదా. సో చాలా బోరింగ్గా ఉంటుంది అప్పుడు మనకు. అందుకని మొత్తం ఎవిక్ట్ అయిన హౌస్మేట్స్ అందరినీ హౌస్లోకి తీసుకొచ్చేశారు. అంటే లాస్ట్ వీక్ 1 వీక్ ముందు నుంచే
ఎవిక్ట్ అయిన కంటెస్టెంట్లు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడం మొదలుపెట్టి 2 డేస్లో మొత్తం కంటెస్టెంట్లు అందరూ మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ వీక్లో ఫస్ట్ ఎలా వస్తారో అలా మొత్తం హౌస్మేట్స్ అంతా వచ్చేస్తారు లోపలికి. వచ్చేసి ఆ లాస్ట్ వీక్ లాస్ట్ డే ముందు 2 డేస్ ముందు ఫినాలే 2 డేస్ ముందు వాళ్ళు మళ్ళీ అలాగే ఆ 2 డేస్లో అందరూ 1 బై 1 వెళ్ళిపోతూ ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో ఆ ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి రావడం అనే ఆ ఐడియా అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్స్గా ఈ ఎవిక్ట్ అయిపోయిన హౌస్మేట్స్ నామినేషన్ చేయడం అనే ఐడియా ఎక్కడి నుంచి లిఫ్ట్ అయింది అనేది చూస్తే మనం కన్నడ బిగ్ బాస్లో ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళను ఆ గేట్ డోర్ దగ్గర మనలాగా అందరూ వచ్చి బయటకు వచ్చి అక్కడ ఏడుస్తా రోదిస్తా బోర్మని ఏడుస్తూ ఆ వీడుకోళ్ళు చెప్పడం ఇవన్నీ ఉండవు అక్కడ. అందరూ ఆ గ్లాస్ డోర్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ డోర్ లోపలే ఉంటారు. గ్లాస్ డోర్లోంచి ఓన్లీ ఎవిక్ట్ అయిన కంటెస్టెంట్ మాత్రమే బయటకు వస్తారు. వచ్చి ఆ డోర్ ఓపెన్ అవుతుంది, బయటకు వెళ్తారు. వెళ్ళే ముందు వాళ్ళను ఆపి బిగ్ బాస్ మీరు బయటికి వెళ్ళిపోతున్నారు, ఈ వీక్ మీరు ఉంటే ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళను నామినేట్ చేయండి అని చెప్పి బంపర్ బొనాంజా ఇస్తాడు. ఇది ప్రతిసారి కాదు కానీ ఇది కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ రూపేష్ శెట్టి అని విన్నర్ అక్కడ. రూపేష్ శెట్టి విన్నర్, రాకేష్ అడిగా అనే అతను రన్నర్ అప్. చాలా చాలా అద్భుతమైన కంటెస్టెంట్లు ఇద్దరు. ఆ సీజన్లో ఆ తర్వాత సీజన్లో కొంతమందికి కొన్నిసార్లు ఈ అవకాశం ఇచ్చినట్టు నేను చూశాను. సో ఆ ఎవిక్ట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్లోకి రావడం అనేది అది కూడా మందలుగా రావడం, ఒకళ్ళో ఇద్దరో నలుగురో ఐదుగురో కాకుండా మందలుగా రావడం అనేది తమిళ్ బిగ్ బాస్లో ఉంది. ఈసారి అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారేమో చూద్దాము. మోస్ట్లీ అందరు హౌస్మేట్స్ లోపలికి వచ్చే అవకాశం ఉందా అనేది ఈసారి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ నామినేషన్స్ చేసి వీళ్ళు ఆ లోపల ఉన్న వాళ్ళను ఎంత బ్యాడ్ చేయాలని చూశారంటే, లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చినా కూడా వాళ్ళను అంత ఆనందంతో జాయ్ఫుల్గా రిసీవ్ చేసుకోగలరా అనేది డౌటే. అన్నట్టు ఒక విషయం అండి, శోభా శెట్టి మన లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ టాప్ 6 ఆవిడ. నేను ఆ సీజన్ సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఆవిడ కన్నడ బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ అయ్యారు ఇప్పుడే రీసెంట్గా, జస్ట్ 2 డేస్ బ్యాక్. అక్కడ హోస్ట్ కిచ్చా సుదీప్ ఆవిడను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా లోపలికి పంపించే ముందు మాట్లాడతారు కదా స్టేజ్ మీద. మాట్లాడుతా చూస్తున్నావా బిగ్ బాస్ అని అడిగితే చూస్తున్నాను సార్, ఫాలో అవుతున్నాను అని చెప్పింది ఆవిడ. సరే ఎవరు బాగా ఆడుతున్నారు అని అడిగితే దానికి ఆవిడ, సార్ ఇలా అడగడం కరెక్టా కాదా, ఎందుకంటే ఎవరు బాగా ఆడుతున్నారు అనేది నేను ఎలా చెప్తాను, నేను కంటెస్టెంట్గా లోపలికి వెళ్తూ ఎవరు ఎలా ఆడితే బాగుంటుంది అని అడిగితే బాగుండేదేమో మీరు క్వశ్చన్ అని అడిగితే కిచ్చా గట్టిగా ఇచ్చేశాడు శోభా శెట్టికి అక్కడ. నేను ఏమడగాలి ఎలా అడగాలి అనేది నీ దగ్గర నేర్చుకోవాల్సిన దుస్థితి నాకు ఇంకా పట్టలేదు. ఇది తెలుగు బిగ్ బాస్ కాదు, ఇది కన్నడ బిగ్ బాస్. ఇక్కడ నేను ఎలా అడగాలనేది డిసైడ్ చేసుకునేది నేనే, నువ్వు కాదు. ఇది నా 11వ సీజన్ నేను హోస్ట్ చేయడం, కాబట్టి నువ్వు నాకు నేర్పించాలని ట్రై చేయొద్దు అని చెప్పి చాలా గట్టిగా ఇచ్చి పడేశారు శోభా శెట్టికి అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ వీక్లో నిఖిల్ టార్గెట్గానే అక్కడ జరిగే సజెషన్స్ను ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయడం అనేది జరిగింది. అవి కూడా అవి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేవి వాళ్ళే చెప్పి పంపించి ఉండే అవకాశం ఉంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఆ సజెషన్స్ అన్నీ కూడా నిఖిల్ గేమ్ను బాగుపరిచే కన్నా చెడగొట్టేలాగే ఉన్నాయి తప్ప అతనికి ఏం ఉపయోగపడేలా లేవు ఆ సజెషన్స్ ఏమాత్రం. సో ఆ నిఖిల్ గేమ్ను చెడగొట్టాలి. అలాగే గౌతమ్కు ఎలివేషన్ ఇవ్వాలి. వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా గౌతమ్కు ఎలివేషన్ ఇచ్చేలాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సజెషన్స్ కనపడేలాగా డిజైన్ చేశారు బిగ్ బాస్ టీం. ఇక నామినేషన్స్ అయితే సోనియా నామినేషన్ ఎలా జరిగిందో మనం చూసాము. దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను, ఎందుకంటే అది కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. దగ్గరగా ప్రేరణను 1 గంట, నిఖిల్ని 1 గంట, 2 గంటలు నామినేట్ చేసింది ఆవిడ. నాకు తెలిసి బిగ్ బాస్ టీం ప్లానింగే స్పాయిల్ అయిపోయింది. ఆమె 2 గంటలు మనకు డిఫర్డ్ లైవ్లో చూపించారు అంటే
అది ఎంతసేపు ఉండొచ్చు ఆ కంటెంట్, ఎందుకంటే దాన్ని ఎడిట్ చేసి చూపించిన వర్షనే 2:30 గంటలు 3 గంటలు ఉంది. అది ఎడిట్ చేయకపోతే అది ఎన్ని గంటలు ఉండేది ఒకవేళ. ఆ దెబ్బకు దూల తీరిపోయి రియాలిటీలోకి వచ్చి బిగ్ బాస్ టీం ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ చాలా పవర్ఫుల్గా కేవలం 10 సెంటెన్సులు 20 సెంటెన్సులు మాత్రమే రాసి వాళ్ళను బాగా బట్టి పట్టించి లోపలికి పంపించినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే మణికంఠ చేసిన నామినేషన్ నిఖిల్ను అందరూ ఆ మణికంఠ అది నామినేషన్లా లేదు మోటివేషన్ లాగా ఉంది అన్నారు, కానీ మణికంఠ చేసిన నామినేషన్ అంతా నిఖిల్ను డిగ్రేడ్ చేస్తూ నీ ర్యాంకింగ్ దిగజారిపోయింది, బయట నీ గ్రాఫ్ పడిపోయింది, నువ్వు ఇలా అయితే విన్నర్ అవ్వడం కష్టము అనే రకంగానే ఉందంతా. అలాగే ఆ ఓం గారి నామినేషను అది కూడా చాలా షార్ట్గా కట్టే కొట్టే తెచ్చేలాగుంది. ఆ తర్వాత నయన్కా నామినేషన్ అయినా కానీ సీతా నామినేషన్ అయినా కానీ ఇవన్నీ కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా 15-20 మినిట్స్ లోపే అంతా అయిపోయింది. నెక్స్ట్ సోనియా నామినేషన్లో నేను గమనించిన విషయం, ప్రేరణ నామినేట్ చేస్తూ అడిగిన కొన్ని విషయాలు గమనిస్తే ఆవిడ కేవలం నేను చూశాను అనే మాట చాలాసార్లు వాడారు. ఆవిడ చూశారంట, కానీ ఆవిడ మాట్లాడిన మాటలను బట్టి అయితే ఏమాత్రం ఎపిసోడ్లు చూసే వాళ్ళు ఎవరికైనా కానీ ఎంతో ఈజీగా అర్థమైపోతుంది ఆవిడ ఎపిసోడ్లు కానీ లైవ్ కానీ చూడలేదు అని చెప్పి. అంటే ఆవిడ ఏం చూసుంటారు, ఇంకా చూసింది ఏంటంటే బిట్లుగా ఒక ఎవరో ఇన్పుట్ ఇచ్చారు ఆవిడ, ఆ ఇన్పుట్ని తీసుకొని లోపలికి వచ్చేసారు. ఆ ఇన్పుట్ ఎవరిచ్చే అవకాశం ఎక్కువ ఉంది మనం ఆలోచిస్తే. నాగన్నకు వీకెండ్ ఎపిసోడ్స్లో బిట్లుగా వీడియోలు చూపించి ఇన్పుట్ ఇచ్చేది ఎవరు? అలాగే ఈవిడకు కూడా బిట్లుగా కొన్ని వీడియోలు వేసి చూపించి ఇన్పుట్ ఇచ్చారు. ఆవిడ ఆ ఎపిసోడ్ వైజ్ కంటిన్యూస్గా ఫాలో అవ్వలేదు కాబట్టి ఆ బిట్లు మాత్రమే చూశారు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి హంటర్ నామినేషన్స్, హంటర్ గర్ల్స్ నామినేషన్, కిల్లర్ గర్ల్స్ నామినేషన్కు ముందు జరిగింది, మీరందరూ ఓత్ తీసుకున్నారు, స్ట్రాంగ్గా ఒక రెజల్యూషన్ తీసుకున్నారు అని చెప్పి మాట్లాడారు. కానీ యాక్చువల్గా ఆ రెజల్యూషన్ తీసుకున్నది ఆ తర్వాత. కానీ ఆవిడ మాటలు వింటే ఆవిడ చూశారు, ఖచ్చితంగా చూశారు, వాళ్ళు మాట్లాడుకున్నది చూశారు, కానీ ఎప్పుడు అనేది మాత్రం ఆవిడ క్లారిటీ లేదు. ఎందుకంటే బిట్స్ అండ్ పీసెస్ అవన్నీ కలిపి చూసేశారు ఆవిడ. ఆ బిట్స్ అండ్ పీసెస్ అన్నీ కలుపుకొని చూసుకున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యారు. ఏది ముందు ఏది వెనక అనే విషయంలో కొంచెం క్లారిటీ మిస్ అయింది ఆవిడకు. నైనికా నామినేషన్, సీతా నామినేషన్ చూస్తే కూడా మనకు వాళ్ళు ఆ క్లారిటీతో లేరు అనే విషయం చాలా క్లియర్గా ఎవిడెంట్గా కనపడుతూ ఉంది. వాళ్ళు క్రింజ్ అనే మాటను ఈవిడ యష్మి అనడం మాత్రమే ఆ పీస్ చూశారు వాళ్ళు, కానీ అది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. సో వాళ్ళేమనుకున్నారు, శ్రీపాద్ వచ్చినప్పుడు అన్నారు. వాళ్ళిద్దరూ చెప్పింది ఏంటంటే శ్రీపాద్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆ కెమిస్ట్రీని చూసి క్రింజ్ అన్నావు నువ్వు అన్నారు. కానీ యాక్చువల్గా ఆవిడ ఆ క్రింజ్ అన్నది శ్రీపాద్ రావట్లేదు అని బాధపడతా ఉంటే ప్రేరణ చిన్న స్కిట్ లాగా చేస్తారు తేజ వీళ్ళు. దాంట్లో తేజ శ్రీపాద్ లాగా బిహేవ్ చేస్తాడు, యాక్ట్ చేస్తాడు. ఆ స్కిట్ను చూసి క్రింజ్ అంది ఈవిడ. కానీ వీళ్ళు జస్ట్ ఆ క్రింజ్ అనే మాటలు మాట్లాడడం అనే పీసును మాత్రమే చూశారు కాబట్టి దానికి అన్వయించుకున్నారు. దేనికి? శ్రీపాద వీళ్ళు కలిసినప్పుడు ఆ డేట్ జరిగినప్పుడు ఆ దానికి చూసి ఈమె వాళ్ళ బిహేవియర్ అలా ఉంది, ప్రేరణ బిహేవియర్ క్రింజ్ అని చెప్పి అన్నట్లుగా వీళ్ళు దాన్ని అన్వయించుకొని అక్కడ మాట్లాడేశారు పొరపాటున. అంతమంది లేడీ ఎవిక్టెడ్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చారు. వాళ్ళల్లో ఏ ఉద్దేశంతో గౌతమ్ అక్క అన్నాడు అనేది వాళ్ళకి తెలియదా? సర్కాస్టిక్గా అన్నాడా, డిమీనింగ్గా అన్నాడా, లేదా రాధిక అక్క అనే ఉద్దేశంతో వల్గర్ మీనింగ్తో అన్నాడా అనే విషయం వాళ్ళందరికీ తెలియదా? ఆ పాయింట్ మీద గౌతమ్ నామినేట్ చేయొచ్చు కదా వాళ్ళు. గౌతమ్, నిన్ను అశ్వత్థామ అంటే నువ్వు చాలా బాధపడ్డావు, ట్రోలింగ్కి గురయ్యానని చాలా బాధపడ్డావు. నువ్వు యష్మిని అక్క అన్నావు, యష్మి కూడా ఇప్పుడు ట్రోలింగ్కు విక్టిమ్ కాబోతా ఉంది బయటకు వచ్చాక. ఆల్రెడీ ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఆమె మీద. సో నువ్వు చేసింది చాలా తప్పు అని నామినేట్ చేశారా ఎవరన్నా? ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అనే మాట ఎవరన్నా చెప్పారా గౌతమ్కు? యష్మి నీతో తప్పుగా బిహేవ్ చేసింది, నిన్ను ఒక టూల్ లాగా వాడుకుంది,
నిఖిల్‌ను రెచ్చగొట్టడానికో, లేకపోతే నిఖిల్‌ను టీజ్ చేయడానికో, నిఖిల్‌ను మండించడానికో నిన్ను ఒక టూల్‌లాగా వాడుకుంది. యష్మి తప్పు చేసింది. కానీ నువ్వేం చేశావు? నామినేషన్స్‌లో ఒక అమ్మాయిని ఆ రకంగా మాట్లాడడము ఏమాత్రమైన సంస్కారమా అని ఒక్కళ్ళన్నా నామినేట్ చేశారా గౌతమ్‌ను? అలాగే టేస్టీ తేజాను నువ్వు పృథ్వీని నామినేట్ చేసావు. నామినేట్ చేస్తూ నామినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది ఇక్కడ. దాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయకుండా స్మోకింగ్ జోన్కి వెళ్ళావు, సిగరెట్ తాగావు. సో బిగ్ బాస్లో నామినేషన్ ప్రక్రియను డిస్రెస్పెక్ట్ చేశావు అని చెప్పి టేస్టీ తేజ నువ్వు పృథ్వీని నామినేట్ చేశావు. కానీ అదే నువ్వు మళ్ళీ ఆ స్నేక్ ఎగ్ టాస్క్లో, ఎవిక్షన్ షీల్డ్ టాస్క్లో ఎగ్గును ఏకాభిప్రాయానికి వచ్చి ఒక ఎగ్గును ఇద్దరూ కలిసి లోపలేయాలని చెప్పినప్పుడు నువ్వు ఏకాభిప్రాయానికి రాకుండానే నువ్వు ఎలా ఆ ఎగ్ లోపలేసావు? నువ్వు ఆ ప్రక్రియను డిస్రెస్పెక్ట్ చేశావు. ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని చెప్పి టేస్టీ తేజాని ఎవరైనా నామినేట్ చేశారా? యష్మిని నువ్వు నిఖిలే కనపడుతున్నాడు, నువ్వు కనపడట్లేదు అని నామినేట్ చేశారు కదా. విష్ణుప్రియ నువ్వు నాకన్నా పృథ్వీనే నాకు ఇంపార్టెంటు, పృథ్వీ ఈజ్ మోర్ దాన్ మైసెల్ఫ్ టు మీ అని చెప్పావు కదా. నువ్వు ఇక్కడికి నీ కోసం ఆడడానికి వచ్చావా, పృథ్వీ కోసం ఆడడానికి వచ్చావా? నువ్వు పృథ్వీ కోసం ఆడడానికి వస్తే నువ్వు ఇక్కడ హౌస్లో ఉండాల్సిన అవసరము లేదు, నీకు అర్హత లేదు. గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి ఎవరైనా నామినేట్ చేశారా? ఇక శేఖర్ భాష నామినేట్ చేసేటప్పుడు లైవ్లో మీరు గమనించుంటే, ఎపిసోడ్లో వచ్చిందో లేదో తెలియదు, నన్ను ఇట్లా లోపలికి వెళ్ళాలి, నామినేట్ చేయాలి అని చెప్పినప్పుడు నాకు తెలియగానే రేపు వెళ్ళాలి అనగానే ఈరోజు నైట్ 11 నుంచి కూర్చొని కంటిన్యూస్గా అన్ని ఎపిసోడ్లు చూశాను అన్నాడు. శేఖర్ భాష ఒకవేళ 11 కూర్చొని చూడడం మొదలు పెడితే అన్ని ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడు డ్యూరేషన్ ఎంతండి? కనీసం 50 minutes to 60 minutes ఉన్నాయి. శేఖర్ భాష ఎన్నో ఎపిసోడ్లో బయటకు వెళ్ళిపోయాడు. సో శేఖర్ భాష ఉన్నంత వరకు ఎపిసోడ్లో ఆయన చూడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఎపిసోడ్లు చూడాల్సి వస్తుంది. కనీసం అంటే 24 ఎపిసోడ్ల కన్నా ఎక్కువ లేవా? ఆయన ఒకవేళ ఈరోజు నైట్ 11 కూర్చున్నాడు, రేపు నైట్ 11 ఆ టైంలో అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్ బాస్ సెట్లోకి హౌస్లోకి కాల్ పెట్టాడు అనుకుందాం. 24 hours టైం ఉంది. ఆయన తిండి గిండి మిగతా యూజువల్ కోర్సు వదిలేసినా కూడా 24 గంటలు కంటిన్యూస్గా చూసినా కూడా ఎన్ని ఎపిసోడ్లు చూడగలడు? అన్ని ఎపిసోడ్లు చూశాడా శేఖర్ భాష? సో శేఖర్ భాష ఏం చూశాడు? శేఖర్ భాషకు ఏం చూపించారో అది మాత్రమే చూశాడు. శేఖర్ భాష ఏది చూడాలని బిగ్ బాస్ టీం కోరుకుంటుందో అది శేఖర్ భాషకు పంపించుంటారు. దాన్ని చూసుంటాడు శేఖర్ భాష. దాని మీద బేస్ అయి శేఖర్ భాష ఒక ఒపీనియన్కి వచ్చి ఉంటాడు. నేను ఇంతకుముందు చెప్పినవన్నీ ఎప్పుడో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ గురించి మీకు చెప్పాను. మీరు చూసుండకపోవచ్చు, లేదా చూసినా గుర్తుండకపోవచ్చు. అఫ్కోర్స్ నా దగ్గర అయితే ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి. కానీ ఇది నిన్న కదా జరిగింది, మొన్నే కదా జరిగింది ఇదంతా. దాంట్లో శేఖర్ భాష చాలా క్లియర్గా చెప్పాడు, 11 నైట్ 11 నుంచి కూర్చుని నేను మొత్తం ఎపిసోడ్లన్నీ చూసేశాను అన్నాడు. శేఖర్ భాష ఒక రోజులో అన్ని ఎపిసోడ్లు చూసేయాలి అంటే ఒక రోజు కూడా చూసుంటాడు, నాకు తెలిసి ఒక పూట చూసుంటాడు. ఒక పూటలో శేఖర్ భాష అన్ని ఎపిసోడ్లు చూసేయాలి అంటే శేఖర్ భాష వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ రోజు దాకా జరిగినవన్నీ ఆ పూటలో ఎన్ని గంటలు ఉండాలో తెలుసా? కనీసం 50 గంటలు ఉండాలి ఆ పూటలో. శేఖర్ భాష ఒక పూటకు 40 గంటలు అంటే శేఖర్ భాష ఒక రోజుకు ఎన్ని గంటలు ఉంటాయో మరి. అంటే మన పురాణాల ప్రకారం అది కరెక్ట్గా క్లారిటీ లేదు, ఐఎమ్ సారీ. మనకు ఎన్నో వందల సంవత్సరాలు ఎన్నో జరిగితే ఒకరోజు జరిగినట్లంట ఆ బ్రహ్మకు. సో అలా మనకు ఎన్ని గంటలు జరిగితే ఒక గంట జరిగినట్టు శేఖర్ భాషకు అని నాకు డౌట్ వచ్చింది. ఇక ఫైనల్ నైల్ ఇన్ ద కాఫిన్ అన్నట్టు సీత చేసిన నామినేషన్ అయితే చాలా డిస్గస్టింగ్ నామినేషన్. నిజంగా సీత గురించి నాకు చాలా మంచి ఒపీనియన్ ఉండేది. చాలా కష్టపడింది. ఉమెన్ కార్డ్ వాడకుండా ఆ మణికంఠతో ఆ టాస్క్ ఆడిన తీరుకైతే నేను ఫ్యాన్ అయిపోయాను నిజంగా. అఫ్కోర్స్ లాస్ట్లో వెళ్ళే ముందు వారంలో ఫ్లిప్ అయింది. నన్ను నేనే డ్రాప్ చేసుకుంటానని అందరితో టీం మెంబర్స్ అందరితో మాట్లాడుతూ టీం మీటింగ్లో చెప్పి, కానీ బయటికి రాగానే
ఎవరు డ్రాప్ అవుతున్నారు తగిన కారణాలతో చెప్పండి అనగానే, తగిన కారణాలంటే నేను డ్రాప్ అవ్వడానికి తగిన కారణం ఏం చెప్పుకోవాలి నాకు అర్థం కావడం లేదు అని. ఏ మణికంఠను ఎందుకు తీసేశారు అని చెప్పి అయితే నిఖిల్తో వాళ్ళ ఆపోజిట్ క్లాన్తో గొడవ పడిందో అదే మణికంఠను తాను తీసేసింది. ఇక ప్రభావతి టాస్క్లో విష్ణుప్రియతో కలిసి ప్రేరణను టార్గెట్ చేయడం కానీ, ప్రేరణ మీద పడి కొరకడం, గిల్లడం ఇవన్నీ చేశారు విష్ణుప్రియ, సీత ఇద్దరు కలిసి. అలాగే ప్రేరణ పరిగెత్తడానికి లైన్ దగ్గర నిలబడి ఉంటే ప్రేరణకు కాళ్ళు అడ్డం పెట్టి నిలబడడం, ఇవన్నీ చాలా చీప్గా బిహేవ్ చేసింది సీత. అప్పుడు అక్కడ కొంచెం ఒపీనియన్ పోయింది నాకు సీత మీద. కానీ నిన్న నామినేషన్లో ఆమె మాట్లాడిన మాటలు, ఆమె బిహేవియర్ చూస్తే నిజంగా అసహ్యం వేసింది. స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్స్ అందరితో ఆనాడు సోనియా నుండి ఈనాడు యష్మి వరకు అందరినీ ట్రాప్ చేసి వాళ్లను తన గేమ్ కోసం వాడుకుంటాడు నిఖిల్ అన్నట్లుగా మాట్లాడింది. యాక్చువల్గా ఆనాటి సోనియా నుంచి ఈనాటి యష్మి వరకు మధ్యలో సీత కూడా ఉంది. సీతాతో కూడా ఫ్లర్ట్ చేసేవాడు నిఖిల్. ఫ్లర్టింగ్ అనేది హెల్తీ ఫ్లర్టింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎవరినైనా మీ జుట్టు బాగుంది ఈరోజు, లేదా మీ డ్రెస్ చాలా బాగుంది ఈరోజు, మీరు నవ్వితే ముత్యాలు రాలుతాయండి, లేదా మీరు నవ్వితే ఎవరైనా కానీ మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి, మీ నవ్వు చాలా బాగుంటుంది. ఇవన్నీ హెల్తీ ఫ్లర్టింగ్. ఇవి ఏ అమ్మాయితో ఏ అబ్బాయి చెప్పినా ఆ అమ్మాయి పెళ్ళైన అమ్మాయా పెళ్ళి కాని అమ్మాయా అనే దాంతో సంబంధం లేకుండా చాలా ఇష్టపడతారు, మురిసిపోతారు ఎవరైనా. అలా సీతాతో ఫ్లర్ట్ చేసేవాడు నిఖిల్. ఈ విషయాలు సీతానే చెప్పింది. ఆ లైవ్లో ఎపిసోడ్లో కూడా వచ్చిందో లేదో మరి. సీత, నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళందరూ వాళ్ళ అందరితో ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టి ఏంటి మరి నువ్వు ఇలా ఫ్లర్ట్ చేస్తున్నావు, యాక్చువల్గా నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అడిగితే, నాకు వేరే ఏ ఉద్దేశము లేదు, సరదాగా ఫ్లర్ట్ చేశానంతే, నీకు నచ్చదు అంటే చెప్పు ఆపేస్తానని చెప్తాడు నిఖిల్. అంతే తప్ప సరే ఆవిడేదో ఫార్వర్డ్ అవుతుంది కదా అని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయాలని చూడలేదు ఆ రోజు, లేదా దాన్ని తన ప్రయోజనాలకు తన బెనిఫిట్స్కి అనుకూలంగా వాడుకోవాలని చూడలేదు నిఖిల్ ఆ రోజు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వీక్లో నిఖిల్ అంటే ఉప్పు నిప్పులాగా మండిపోయేది సీత. నిఖిల్ ఫస్ట్ వీక్లో వేరేగా ఉండేవాడు. అందుకే నాకు నిఖిల్ గేమ్ యాక్చువల్గా నచ్చంది. ఎందుకంటే ఫస్ట్ వీక్లో నిఖిల్ వేరేగా ఉండేవాడు. ఫస్ట్ వీక్లో నేను గమనించిన నిఖిల్ ఫస్ట్ అందరూ హౌస్లోకి రాగానే కిచెన్లోకి వెళ్ళాడు, ఏమేమి ఉన్నాయని చూశాడు, ఏమన్నా ఉన్నాయా లేదా తినడానికి అన్నట్టు చూసి గబగబా కుకింగ్లోకి దిగిపోయాడు. మీరు ఆ పని చేయండి, మీరు ఈ పని చేయండి, గిన్నెలు ఎవరన్నా కడిగి ఇవ్వండి, అలా ఇలా అని చెప్పి ఒక లీడ్ రోల్ తీసుకున్నాడు. ఒక లీడర్లాగా కనపడ్డాడు అక్కడ. గేమ్స్లో ఎవరిని తోసేయాలంటే వాళ్ళని తోసేసేవాడు, ఎలా ఆడాలనిపిస్తే అలా ఆడేవాడు. సీతాను ఏదో మాట్లాడడానికి వస్తే పక్కకెళ్ళి ఆడుకోమ్మా అన్నాడు. అలాగే సోనియా నిన్న నామినేషన్లో అన్నమాట, నేను నైన్కా మీదకి పోతా ఉంటే నువ్వు మధ్యలో దూరి నాతో ఆర్గ్యూ చేస్తూ ఉన్నావు, అది కూడా చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్, అగ్రెసివ్గా ఆర్గ్యూ చేసావు. సో ఒక ఇంప్రెషన్ పడిపోయింది అప్పుడు నిఖిల్ మీద నాకు. కానీ ఆ ఇంప్రెషన్ అలా కంటిన్యూ అవ్వలేదు. తర్వాత తనను తాను ఎందుకో మార్చుకున్నాడు, తన బిహేవియర్ మార్చుకున్నాడు, తన క్యారెక్టర్ మార్చుకున్నాడు, తన ఆఖరికి తన వాయిస్ మాడ్యులేషన్ కూడా మార్చుకున్నాడు. అందుకే నా ఎనాలిసిస్లు గమనిస్తే మీరు, నేను ఎప్పుడు ఒక సెంటెన్స్ వాడతా నిఖిల్ గురించి మాట్లాడేటప్పుడు, నిఖిల్ మనసుకు ముసుగేసి ఆడుతున్నాడు అని. అంటే నా ఉద్దేశం నిఖిల్ మనసుతో ఆడట్లేదు, బ్రెయిన్తో ఆడుతున్నాడు అని. కానీ నిన్న నిఖిల్ నాకు నచ్చాడు. ఎందుకంటే ఏ యష్మినైతే గౌతమ్ తన ఎమోషన్స్తో ఆడుకుంది అని చెప్పి తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి పంచాయతీ చేశాడో, అదే యష్మి తన గురించి అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే సీత ఈ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యష్మిని ఏ రకంగానూ బ్యాడ్గా పోర్ట్రే చేయాలి అని ప్రయత్నం చేయలేదు. తను వెళ్ళి బాధపడ్డాడు, తను అన్నం మానేసి తాను పడుకుని తను బాధపడుతూ ఉన్నాడు తప్ప యష్మి దగ్గరికి వెళ్ళి యష్మితో గొడవ పడలేదు. కనీసం అక్కడ ఆ నామినేషన్ టైంలో కూడా గొడవ పడాలని ప్రయత్నించలేదు. యష్మి అక్కడ సీత మాట్లాడుతున్న ప్రతి మాటకు వత్తాసు పలుకుతూ ఉంది, అవును అవును అంటూ ఉంది. అది నిజమా కాదా అంటే నాకు తెలిసి దాంట్లో కొంతవరకు నిజముంది. అక్కడ సీత మాట్లాడిన మాటల్లో అతను ఈమెను ట్రాప్ చేశాడు అనేది అబద్ధం, యష్మి
ముందు అడుగేసింది మాత్రం యష్మినే. కానీ దాన్ని సరదాగా అయినా, జోవియల్‌గా అయినా, ఫన్ కోసమైనా ఎంకరేజ్ చేశాడు నిఖిల్. కానీ ఆ మధ్యలో ఆమె ఫార్వర్డ్ అవుతున్నప్పుడు ఆమెను అవాయిడ్ చేశాడు. ఆ విషయం కూడా యష్మి చెప్పింది. తనను అవాయిడ్ చేశాడు, తనను ఒక పురుగులాగా చూశాడు అని చెప్పి యష్మి చెప్పింది. అంటే అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్తాడు నిఖిల్. కానీ నా ఒక్కదానికే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పేవాడు కాదు. నేను చెప్పినా కూడా రెసిప్రొకేట్ కూడా అయ్యేవాడు కాదు. కంప్లీట్గా అవాయిడ్ చేశాడు. నేననే ఒక మనిషి లేనట్టుగా నన్ను ఇగ్నోర్ చేసేసాడు అని చెప్పి పృథ్వీతో చెప్పింది. ప్రేరణతో కూడా చెప్పింది. అంటే యష్మి ముందడుగేసింది, యష్మి ప్రొసీడ్ అయింది. కానీ దాన్ని డిస్కరేజ్ చేశాడు ఫస్ట్లో నిఖిల్. కానీ ఎప్పుడైతే యష్మి బాధపడుతూ కనీసం ఫ్రెండ్స్లా అన్నా ఉందాం మనం అని చెప్పి, అది లైవ్లో నేను కూడా చూశాను. అరే అంతగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏంటి, నువ్వు కనీసం ఫ్రెండ్స్గా అయినా ఉందాము, అలా ఉండడం నీకు ఇష్టం లేకపోయినా కానీ అని యష్మి మాట్లాడాక, ఆ తర్వాత మళ్ళీ యష్మితో మామూలుగా ఉండడం మొదలు పెడతాడు. ఆ తర్వాత అది ఫన్గా ఆ అమ్మాయి తనను ఇష్టపడుతున్నట్లుగా ఇట్లా వాళ్ళిద్దరూ జోవియల్గా ఉండడము, దాన్ని యష్మి కూడా ఆ అటెన్షన్ను ఎంజాయ్ చేయడము జరిగేది. ఆ ఫ్లర్టింగ్లో భాగమే మిగతా అమ్మాయిలను పొగడ్డము అవన్నీ చేసేవాడు యష్మి ముందు కావాలని. దానికి యష్మి అతన్ని జెలసీ ఫీల్ అయ్యేలా చేయాలని చెప్పి తను గౌతమ్తో ఫ్లర్ట్ చేసినట్లుగా చేయాలని ట్రై చేసింది. ఆ కాన్వర్జేషన్ అది జరగడానికి కారణం కూడా వాళ్ళ మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్, తవా ఫిష్ అనే ఒక కాన్వర్జేషన్. దాంట్లో పృథ్వీ కూడా ఉన్నాడు. అందుకే పృథ్వీ ఆ వీకెండ్లో ఏ వచ్చి బీపై ఇవ్వాలి, బి వచ్చి సిపై ఇవ్వాలి అని చెప్పి పాట పాడాడు. ఈ జోవియల్ ఫ్లర్టింగ్ జరుగుతూ ఉన్న విషయం తెలిసింది నిఖిల్కు, పృథ్వీకి, యష్మికి మాత్రమే. ప్రేరణ కూడా అవుట్ సైడరే ఆ గ్రూప్కు. ఆ గ్రూప్తోనే ఎప్పుడూ ఉండే విష్ణుప్రియ కూడా కొన్నిసార్లు అవుట్ సైడరే ఆ గ్రూప్కు. గ్రూప్ గేమ్ అనేది ఇందుకే వాళ్ళ ముగ్గురు ఒక గ్రూపే ఎప్పుడు. గ్రూప్ గేమ్ తప్ప అంటే, నా ఉద్దేశంలో గ్రూప్ గేమ్ తప్పైతే స్పై బ్యాచ్ అనే దానికి అంత హైప్ ఎలా వచ్చింది? ఆ తర్వాత సన్నీ, మానస్, కాజల్కి కూడా ఏదో పేరు పెట్టారు అప్పుడు. ఇక కోట్లాది తెలుగు వాళ్ళు గుండెలకు హత్తుకున్న అభి, హారిక, లాస్య, నోయల్, నోబికస్య అని అప్పుడు ఫేమస్ అది హ్యాష్ట్యాగ్. నోయల్, అభి, హారిక, లాస్య అని వాళ్ళు గ్రూపే. మరి వాళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు. మరి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఉన్నారు. అభి, హారిక, లాస్య కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు ఉంది. నోయల్ హెల్త్ బాగలేక వాకౌట్ చేసి ఉండకపోతే, సెల్ఫ్ ఎవిక్ట్ అయి ఉండకపోతే నోయల్ కూడా లాస్ట్ వరకు వచ్చేవాడేమో. మరి వాళ్ళు నామినేట్ చేసుకోలేదు కదా. మరి వాళ్ళ రిలేషన్స్ అన్నీ హెల్తీగానే ఎందుకు కనపడ్డాయి మనకు? ఈ రిలేషన్ అన్హెల్తీగా ఎందుకు కనపడతా ఉంది మనకు? ఎందుకంటే వీళ్ళు కన్ఫెస్ చేయడానికి రెడీగా లేరు. మేము గ్రూప్ అని ఒప్పుకోవడానికి వీళ్ళు రెడీగా లేరు. ఆ గ్రూప్లో ఎస్ అనేవాడు ఓన్లీ పృథ్వీని అడగండి, మీరు గ్రూప్గా ఆడుతున్నారా అంటే ఎస్, నేను నా ఫ్రెండ్స్ గ్రూప్గా ఆడతాం, మా ఇష్టం అంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తూ ఉందంటే, వీళ్ళు సీరియల్ బ్యాచ్ కాబట్టి అందులో కే బ్యాచ్ అంటున్నారు, కన్నడ అంటున్నారు. కన్నడ వాళ్ళు ముగ్గురు, యష్మి, పృథ్వీ, నిఖిల్ ముగ్గురు కన్నడ వాళ్ళు. సో వీళ్ళంతా బయట నుంచే ప్లాన్ చేసుకొని వచ్చేశారు అన్నట్టుగా మన ఓమాదిత్య మాట్లాడాడు. కానీ ఒక దారుణమైన నిజం ఏంటంటే, నిఖిల్ యాక్చువల్గా నిన్న చెప్పాడు. కానీ నన్ను ఎవరు అడిగారు నిఖిల్ గురించి ఒక వీడియో చేయండి అని అడిగారు. దానికోసం నిఖిల్ గురించి చాలా రీసెర్చ్ చేశాను నేను. ఆ రీసెర్చ్లో మనకు అన్సీన్ వీడియోస్లో విష్ణుప్రియ చెప్తుంది, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ ముగ్గురు ఫ్రెండ్స్ బయట. అంటే ఒకళ్ళకొకళ్ళు తెలుసు, వాళ్ళ ముగ్గురు బయట ఫ్రెండ్స్. కానీ నిఖిల్ ప్రేరణను నామినేట్ చేశాడు. ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చాక రోహిణి టేస్టీ తేజతో, అవినాష్తో మాట్లాడే మాటలు మనకు అన్సీన్ కట్స్లో ఉంటాయి. చూస్తే దాంట్లో ఏం చెప్తుందంటే, ఆవిడ ప్రేరణ ఎందుకో ఆ క్లాన్లో ఉంటుంది కానీ ఆ క్లాన్లో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వదు, అవుట్ సైడర్ లాగానే ఉంటుంది ఎప్పుడు. తనను తన వాళ్ళల్లో ఇంక్లూడ్ చేసుకోరు, తను కూడా వాళ్ళల్లో కలవలేకపోతూ ఉంటుంది, ఎప్పుడు చాలా ఇబ్బంది పడుతూనే ఆ క్లాన్లో ఉంది తను అని రోహిణి ప్రేరణ గురించి అవినాష్తో, టేస్టీ తేజతో మాట్లాడుతుంది.
విష్ణుప్రియ ఫస్ట్ నుంచి నిఖిల్‌తో క్లోజ్‌గానే ఉంది. కానీ ప్రేరణ ఏ రోజు నిఖిల్‌తో కలిసి గేమ్ ఆడినట్టు నాకైతే ఏ రకమైన ఎవిడెన్స్ కనపడలేదు ఇప్పటివరకు. ఎక్సెప్ట్ వన్ ఇన్సిడెన్స్. ఏది నబీల్, అవినాష్ మధ్యలో కాంప్రమైజ్ అయిపోయి అవినాష్ ఫస్ట్ మెగా చీఫ్ అయిన బస్తా థర్మోకోల్ బాల్స్ టాస్క్‌లో ఎళ్లి ప్రేరణ అడుగుతుంది నిఖిల్‌ను. సరే మనిద్దరం కలిసి ఆడడానికి నిఖిల్ ఒప్పుకోడు. ఏరా ఏంటి మనం ఏమన్నా కలిసి ఆడడానికి ఏదైనా స్కోప్ ఉందా అని అడిగితే అట్లా కుదరదు అది ఇది అని చెప్తాడు. చెప్తే సరే పోనీ కనీసం వేరే వాళ్ళు నన్ను టార్గెట్ చేసినప్పుడు వాళ్ళ మీదకి ఒకసారి నువ్వు అట్లా అటాక్ చేసి కనీసం కొంచెం హెల్ప్ చేయరా, నాకు బలం లేదు కదా, నేను వాళ్ళతో పోటీ పడలేను కదా, అందరూ మగవాళ్ళే ఉన్నారు కదా అని ప్రేరణ అడుగుతుంది నిఖిల్‌ను. అట్లయితే చూద్దాంలే అంటాడు. ఆ టాస్క్‌లో ప్రేరణ అవినాష్‌ని టార్గెట్ చేస్తుంది. టార్గెట్ చేసినప్పుడు నిఖిల్ ఎప్పుడు సపోర్ట్ చేయడు, కలిసి ఆడడు. కానీ అవినాష్ ఆమె మీద పడిపోయి ఇంకా ఆమె అపోజ్ చేయలేని క్రిటికల్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఒకసారి మాత్రం అవినాష్‌ని వెళ్ళి అటాక్ చేస్తాడు. సరిగ్గా గమనించండి మీరు. అప్పుడు అవినాష్ ఆహా ఆహా అంటాడు. అక్కడ నిఖిల్ ఏం లేదురా, అందరితో ఆడుతున్నాను, అలాగే నీతో కూడా ఆడాను అంతే అని తప్పించుకోవాలని చూస్తాడు. నెక్స్ట్ గౌతమ్ నిఖిల్ నామినేషన్స్ టైంలో గౌతమ్ యష్మిని ప్రేరణను అడుగుతాడు. నేను చేసిన దానికే ట్రిగ్గర్ అయ్యి మీతో అగ్రెసివ్గా బిహేవ్ చేశాను అని అన్నాడు కదా అప్పుడు అని అడిగితే అక్కడ యష్మి ఏమో నాకు తెలియదు అన్నట్లు చెప్తుంది. ప్రేరణ నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అంటుంది. కానీ ఆ తర్వాత మినిట్స్ తర్వాతే ఆ నామినేషన్ అయ్యాక బ్రేక్ ఇవ్వగానే బయటకు ఫుడ్ తెచ్చుకొని తింటూ బయట కూర్చొని అప్పుడు నిఖిల్తో అంటుంది, అందరి ముందే అంటుంది. మళ్ళీ అదేం పక్కకు తీసుకెళ్ళి సీక్రెట్గా అనేది ఏముండదు, అందరి ముందే. అక్కడ యాక్చువల్గా గౌతమ్ కూడా ఉంటాడు అక్కడే, అవినాష్ ఉంటాడు, చాలామంది ఉంటారు. అందరి ముందు డైరెక్ట్గా నిఖిల్ని అంటుంది, ఏరా ఆ రోజు నువ్వు నిజం చెప్పు, నువ్వు ఆ రోజు వాడు నిన్ను ట్రిగ్గర్ చేశాడనేగా నువ్వు మా మీద అగ్రెసివ్గా బిహేవ్ చేసావు, అవునా కాదా, నిజం చెప్పు అని అడుగుతుంది ప్రేరణ. అలాగే ఎవిక్షన్ షీల్డ్ టాస్క్లో కూడా యష్మి ఎగ్ వేసినందుకు యష్మి ఎగ్ వేయనని చెప్తుంది. దానికి గౌతమ్ వచ్చి అడిగితే అందరు ఎగ్గులు వేసావు, అందరూ నామినేషన్లో ఉన్న వాళ్ళు వేసాను అన్నావు కదా, మరి యష్మి దాపి గంగావతి ఎందుకు వేసావు అని అడుగుతాడు. అడిగితే యష్మిది ఎలా వేస్తారా, నా ఫ్రెండ్ కదా అంటుంది. పైగా ప్రేరణ మెగా చీఫ్ కావడానికి యష్మి పూర్తిగా హార్ట్ఫుల్గా ఆడింది యష్మి ఒక్కటే. మిగతా వాళ్ళందరూ ఆడారు, మధ్యలో వచ్చారు, మధ్యలో పోయారు కొంతమంది. కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రేరణ నిన్ను నేను గెలిపించి తీరుతాను, నిన్ను మెగా చీఫ్ చేయడమే నా ధ్యేయం అన్నట్లుగా ఆడింది మాత్రం యష్మినే. అలాంటి యష్మిని తేజ ఎగ్గేయగానే యష్మి కూడా ఎగ్గేస్తే నువ్వు కూడా తప్పే చేశావు, అతను తప్పు చేస్తే నువ్వు కూడా చేసింది తప్పే అని చెప్పి అన్నది ప్రేరణ. ప్రేరణ కన్నింగ్ గేమరా అని అంటే నా ఇదైతే కన్నింగ్ గేమర్ కానే కాదు. కన్నింగ్ గేమర్ అయితే గౌతమ్ వచ్చి అడిగినప్పుడు యష్మిది ఎందుకు వేయలేదు అన్నప్పుడు యష్మిది ఎలా వేస్తారా, నా ఫ్రెండ్ కదా అని అందు. సీత నిన్న నామినేట్ చేసినప్పుడు సీతతో నేను రోహిణిని చేయాలనుకోలేదు అక్కడ ఎవిక్షన్ షీల్డ్ టాస్క్లో, నేను నబీల్కి చేయాలనుకున్నాను. కానీ రోహిణి వచ్చి నన్ను అడిగాక రోహిణి నన్ను అడగడం ఏంటి, అసలు రోహిణి నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు నేనే స్టెప్ తీసుకుని ఉండాలి కాబట్టి నేనే చేసి ఉండాలి అని ఇమ్మీడియట్గా నేను ఓకే అన్నాను. అంటే దానికి అంటే గ్రాటిట్యూడ్తో కాదా నువ్వు చేసింది, నువ్వు కేవలం ఆమె అడిగిందని చేసావా అంటే, అడిగినా ఒప్పుకున్నాను అంటే గ్రాటిట్యూడ్తో ఒప్పుకున్నట్టే కదా అంటుంది. అంటే నీకు ఫస్ట్లో రోహిణికి చేయాలి అనే ఉద్దేశం లేదా అని మళ్ళీ ట్విస్ట్ చేస్తుంది సీత దాన్ని. లేదు నేను నబీల్కే చేద్దామనుకున్నాను అంటుంది ప్రేరణ. ఫిల్టర్ ఉంటే, కన్నింగ్నెస్ ఉంటే ఇలా మాట్లాడతారా ఎవరన్నా? ఆ ఫిల్టర్ కన్నింగ్నెస్ లేకుండా ఆమె బిహేవియర్, ఆమె నాటినెస్, ఆమె బబ్లీనెస్ చూసే రోహిణి ఆమెను ఇష్టపడుతుంది. ఎంతగా ఇష్టపడుతుంది అంటే నిన్న ఆ నామినేషన్స్ అయిపోయాయి, సీతా నామినేషన్ అయిపోయింది. సీతా నామినేషన్స్లో ప్రేరణ తన నోటితో తానే చెప్పింది, నేను రోహిణికి చేయాలనుకోలేదు, రోహిణి వచ్చి అడగగానే అవును కదా, నాకు సూట్ కేసు ఇచ్చింది కదా ఆమెకు కూడా నేను చేయాల్సిన అవసరం ఉంది కదా అని నేను వెంటనే ఓకే అన్నానని చెప్తుంది. ఇన్ని చెప్తున్నా కూడా రోహిణి ఏంటి ఈ అమ్మాయి పెంట చేసేసుకుంటుంది అనవసరంగా, కాదు గ్రాటిట్యూడ్తో ఇచ్చాను అని ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంది అని రోహిణి అంది.
ఆ తర్వాత నామినేషన్స్ అయిపోయాక ప్రేరణ తన బెడ్లో ఒకటి పడుకొని ఉంటే రోహిణి వెళ్ళి తన పక్కన పడుకుంటుంది. తనను చాలా కన్సోల్ చేస్తుంది, హక్ చేసుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. ఇవన్నీ అందరి ముందు జరిగినవి కాదు. అందరి ముందు జరిగినవి గౌతమ్ వెళ్ళాడు, కళ్ళు తుడుద్దామని చూశాడు, ఇవన్నీ చేశాడు. నాకు స్పేస్ ఇవ్వండి అని చెప్తే మిగతా వాళ్ళు అంటే అవినాష్, నిఖిల్ కూడా ఉంటారు అక్కడ. వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే. కానీ గౌతమ్ మాత్రం వెళ్ళడు అక్కడి నుంచి. నాకు స్పేస్ ఇవ్వండి అన్నాక కూడా అక్కడే ఉండి ఆమెను కన్సోల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు గౌతమ్. దీన్ని ఎంపతి అనుకోవాలా, సంస్కారం అంటారా, లేదా కంటెంట్ కోసం ఆరాటం అంటారా? ఫ్రెండ్స్, ఇది చాలా పెద్దదవుతూ ఉంది. కానీ చాలా విషయాలు ఉండిపోయాయి. చాలా కాలం నుంచి నేను అనాలిసిస్ ఏం చేయలేదు కాబట్టి. ఇంకా 2-3 విషయాలు మాత్రమే మిగిలాయి. అవి కూడా కంప్లీట్ చేసేస్తే ఓ పని అయిపోద్ది. కంటెంట్ కోసం ఆరాటం అని ఎందుకంటా ఉన్నానంటే, నబీల్ హోస్ట్ ఎపిసోడ్ అయిపోగానే వచ్చి నిఖిల్తోనే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ చెప్తాడు, అక్కడ మనకు హోస్ట్ ఎపిసోడ్లో మొత్తం అంతా చూపించరు, కానీ అక్కడ జరిగిన విషయాలు వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు కొన్ని మనకు అర్థమవుతాయి. అవినాష్ సేవ్ అయ్యాక నాగన్నతో డిస్కషన్లో, నువ్వు నామినేషన్లోకి రావాలి అవినాష్, నువ్వు నామినేషన్లోకి రాకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి అని నాగన్న అంటే, ఏం చేయాలి సార్, నన్ను ఎవరు నామినేట్ చేయడం లేదు అని అవినాష్ అంటాడు. అంటే దానికి నాగన్న గిల్లాలి, గిల్లితే నామినేట్ చేస్తారు, గిల్లన్న నామినేట్ చేయించుకోవాలి అని నాగన్న కామెంట్ చేస్తారు. నాగన్న కామెంట్ చేయగానే వెంటనే పక్కన మన సోలోబాయ్ లేచి, అందుకే సార్ నేను సీతాఫలం తినేశాను, మిషన్ సీతాఫల్ అంటాడంట అని మనం నబీల్ మాట్లాడినట్టు మాట్లాడుకుంటా ఉన్నాం. నబీల్ చెప్తే విన్నాం మనం. కానీ ఈరోజు యాక్చువల్గా నామినేషన్స్ అయిపోయాక నబీల్ నా నామినేషన్ గౌతమ్మే ఉండే అని చెప్పి అంటాడు కదా నామినేషన్స్లో, మణికంఠతోనో ఎవరితోనో అన్నాక మన గౌతమ్ నబీల్ దగ్గరికి వెళ్తాడు. నబీల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే అప్పుడు అక్కడ నబీల్కు గౌతమ్కు మధ్యలో మళ్ళీ ఈ టాపిక్ వస్తుంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు నబీల్ డైరెక్ట్గా గౌతమ్తోనే అంటాడు ఆ మాట. ఏది, నువ్వు అక్కడ గిల్లాలి అంటే అందుకే సార్ నేను సీతాఫలం తినేసినాను, మిషన్ సీతాఫల్ అని చెప్పి అన్నావు కదా. అంటే అక్కడ కాంటెక్స్ట్ ఏంటది, నువ్వు నామినేషన్స్లోకి రావాలి అంటే ఎవరినన్నా కెలకాలి అని చెప్పి అవినాష్కి చెప్తా ఉంటే లేచి మన సోలోబాయ్ ఏకవీర అందుకే సార్ నేను సీతాఫల్ తిన్నాను అంటే ఆ కాంటెక్స్ట్లో మనకి ఏమర్థం వస్తూ ఉంది, కావాలనే కెలికాను సార్ నేను సీతాఫలం తిని అని అంటున్నాడా లేదా మనోడు? పైగా మిషన్ సీతాఫల్ అని దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాడు. మరి ఇట్లాంటి నీకు సిగ్గుందా అని అడిగితే తప్పేమన్నా ఉందా? ఒక వ్యక్తిని కావాలని వద్దు అన్న పని, అది కూడా మెగా చీఫ్గా ఉండి 6 సీతాఫలాల్లో 3 సీతాఫలాలు తినేసి 2 సీతాఫలాలు మాత్రమే మిగతా 11 మంది తింటే, మిగతా 11 మందిలో ఎవరన్నా తింటారా? ఒక్క సీతాఫలం ఉంది, 6లో 3 తినేసావు, ఒకటి ఉంది అది తినద్దురా అంటే దాన్ని కావాలని తినేసి కెలికి రెచ్చగొట్టి తిట్టించుకొని, పైగా నన్ను ఎవరో తిట్టేశారు, నన్ను సిగ్గులేదా అనేశారు అని బయట సింపతి కోసం ప్రయత్నిస్తున్నాడు అంటే ఆ ఏకవీర క్యారెక్టర్ని ఏమనాలి? ఒక అమ్మాయి తనను ఒక టూల్లాగా వాడుకుంది, లేదా తన ఎమోషన్స్తో ఆడుకుంది అనే ఫీలింగ్ వచ్చింది. ఫీలింగ్ వచ్చిన నామినేషన్స్ లాంటి ప్లాట్ఫామ్ మీద, అంటే హయ్యెస్ట్ పీపుల్ వాచ్ చేసే ఆ నామినేషన్ ఎపిసోడ్లో ఆ విషయాన్ని తెచ్చి ఆ మనిషిని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడాడు అంటే ఈ ఏకవీర ఎలాంటి క్యారెక్టర్? ఇక్కడ నబీల్ ఎలా వచ్చాడు టాప్ 5లోకి అని మాట్లాడుకున్నారు అన్నట్టుగా వాళ్ళు చూపించేసరికి బయట నుంచి వచ్చిన ఎవిక్టెడ్ హౌస్మేట్స్, మనోడు కెమెరాల దగ్గరికి వెళ్ళి సెషన్ పెట్టాడు. చూడండి కావాలంటే, క్లిప్ ఉంది అక్కడ. బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇది, నన్ను టాప్ 5లో పెడితే ఎంతమందికి నచ్చడం లేదు, ఎంత బాధపడిపోతున్నారు బిగ్ బాస్ అందరూ. నేను అయినా కానీ సోలోగానే ఆడతా బిగ్ బాస్, నేను ఏకవీర బిగ్ బాస్, నేను ఇక నుంచి అశ్వత్థామ కాదు బిగ్ బాస్, నా పేరు ఏకవీరగా మార్చండి బిగ్ బాస్, మీ దగ్గర ఏదన్నా ఒక స్క్రిప్ట్ ఉంటే పంపించండి బిగ్ బాస్ నాకు ఏకవీర అని, అది చదివి అందరికీ అప్పచెప్తా. ఇక్కడ సింపతికి మీద ఆధారపడి కొట్టుకొచ్చేద్దాము,
ఒకళ్ళని బ్లేమ్ చేద్దాము, విక్టిమ్ కార్డ్ ప్లే చేద్దాము అనే ఈ టాక్టిక్స్ ఒక విన్నర్‌కు ఉండాల్సిన క్వాలిఫికేషన్సేనా? అయినా మనం ఏం చేయలేం. ఎందుకంటే ఒక సింపతి స్టార్‌ను పల్లవులంతా కలిసి లాస్ట్ సీజన్‌లో విన్నర్‌ని చేశారు. ఈసారి ఈ సింపతి స్టార్‌ను ఏకవీరులంతా కలిసి విన్నర్‌ని చేస్తారేమో చూడాలి. పైగా ఈ ఏకవీరులందరికీ ఈసారి 'బిగ్ బాస్' సపోర్ట్ కూడా మెండుగా ఉందాయె.